హరే కృష్ణ భక్తులందరికీ నా దండోత్ప్రణామాలు. అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి వచ్చినందుకు. మనం ఈరోజు 3వ స్కందం 7వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు చర్చించుకుందాము. సో నిన్న మనం చూసాము, విదురుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు ఈశ్వర మరియు జీవుడి గురించి. ఆ ఈశ్వరుడి గురించి జీవుడి గురించి అడిగిన ప్రశ్నలకి ఈరోజు మనము మైత్రేయ ఋషి ఇచ్చిన సమాధానాలని చూస్తామంట. చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ కొన్ని విషయాలు ప్రభుపాల్ వారి తాత్పర్యాల్లో మనం చూసాము, కానీ ఇంకా కొన్ని మంచి ఉదాహరణలు, మంచి ఎగ్జాంపుల్స్తో మంచి పాయింట్స్ని మనకి ఇక్కడ మైత్రేయ ముని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విషయాలు మనం మీరు చర్చించుకుందామంట. మనం ఇప్పుడు మంగళాచరణ చేసుకుని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्ते. तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीराचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం ఇప్పుడు 8వ శ్లోకం నుంచి చూస్తున్నాం అన్నమాట. శ్రీ శుక ఉవాచ సైత్తం చోదితక్షత్ర తత్వజిజ్ఞాసునా మునిః ప్రత్యాహ భగవచ్చిత్తః స్మయన్నివాగతస్మయః. శుకదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, హే రాజన్ అంటే పరీక్షిత్ మహారాజ్కి ఆ మైత్రేయ ముని ఇలాంటి ప్రశ్నలు ఎంతో ఉత్సుకతతో అడిగిన విదురుణ్ణి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ వెంటనే ఆయన భగవత్ చింతనలో కృష్ణ భావనామృతంతో నిండి ఉండడం కారణంగా ఆయన ప్రశ్నలకు ఆయన వెంటనే సరైన జవాబు కూడా ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. చూడండి, ఇక్కడ ప్రభుపాదులు ఒక మంచి పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ మైత్రేయ ముని ఇక్కడ మనకి సుఖదేవ గోస్వామి అన్నట్టుగా ఆయన భగవత్ చింతనతో ఎప్పుడు ప్రత్యాచ భగవచ్చిత్త, ఆయన చిత్త మొత్తము గాడ్ కాన్షియస్, కృష్ణ కాన్షియస్నెస్తో నిండి ఉండడం ద్వారా ఎంతో సులువుగా ఈ ప్రశ్నలకి ఎంతో చక్కటి సమాధానం ఇవ్వగలిగాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు ప్రభుపాల్ వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే ఎవరైనా భక్తులు, మంచి శుద్ధ భక్తులు, భగవత్ చింతనలో మగ్నమై ఉన్నవారు, వారికి అన్ని విషయాలు భగవంతుడి గురించి తెలియకపోయినా, ఎందుకంటే మనకు ముందు కూడా చర్చించుకున్నాం కదా, ఎవరు కూడా భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. భగవంతుడు ఆయన చేసే లీలలు కానీ, ఆయన సృష్టి రచనను కానీ సంపూర్ణంగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆ బ్రహ్మదేవుడు కూడా అర్థం చేసుకోలేడు అని చెప్పుకున్నాం కదా. కానీ ఆ భక్తులు భగవంతుడి గురించి తప్పకుండా కొన్ని విషయాలు తప్పకుండా వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు భగవద్గీత అంటే భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదువుకునేది భగవంతుడి నుంచి అర్థం చేసుకోవడానికి. అంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి భగవంతుడి గురించి. అలా భక్తులకి కొన్ని విషయాలు అనేవి భగవంతుడి గురించి తప్పకుండా తెలుసు, సంపూర్ణంగా తెలియకపోయినా. కానీ అలా శుద్ధ భక్తితో చేసుకునే ఆ భక్తులకు ఆ భగవంతుడి కృప ద్వారా ఏ జ్ఞానమైతే అవసరమో సమయానికి, సందర్భానికి, సమస్యలు ఎదుర్కోవడానికి, ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబులు ఇవ్వడానికి,
సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సరైన జ్ఞానాన్ని మాత్రం భగవంతుడు వాళ్ళకి ఎల్లప్పుడూ ప్రసాదిస్తాడు. ఇదొక ప్రత్యేకత అన్నమాట. సో అందుకనే వాళ్ళు వాళ్ళకి అలా సంపూర్ణంగా భగవంతుడి గురించి తెలియకపోయినా కానీ వాళ్ళకి ఏ జ్ఞానం అవసరమో ఏది కావాలో అది భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక వాళ్ళకి ఎప్పుడు సరైన నిర్ణయాన్ని సరైన జ్ఞానాన్ని వాళ్ళు పొందగలరు అనమాట. అందుకనే అలా ఇప్పుడు ఇలా విదురుడు అడిగిన ప్రశ్నకి ఎంతో బాగా సమాధానాలు కూడా మన మైత్రేయుని ఇవ్వగలిగాడు అని చెప్తున్నారు. సో అందుకనే వాళ్ళు ఒకవేళ అన్నా కానీ నాకు దీని గురించి ఏం తెలీదు అని అయినా కానీ భగవంతుడి కృప వల్ల వారు సరైన విషయాన్ని దాని గురించి సరిగ్గా అర్థం చేసుకోగలరు, ఏది అవసరం అది. అందుకే ప్రభుపాల ద్వారా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, మైత్రేయ ఉవాచ. ఇప్పుడు సమాధానాలు చూద్దాం మైత్రేయ ముని వారు. సేయం భగవతో మాయా యన్నేన విరుధ్యతే ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యం ఉత బంధనం. సో ఇక్కడ మైత్రేయుడు ఏమంటున్నాడంటే కొంతమంది బద్ధజీవులు ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని ప్రస్తుతం చేస్తారు. ఏమంటారంటే ఈ భగవంతుడు బ్రహ్మన్ భగవంతుడు కూడా మాయ ద్వారా ఒక్కొక్కసారి మోహితుడైపోతాడు. మళ్ళీ ఇంకొకసారి ఇంకో సందర్భంలో అంటారు బ్రహ్మన్ అనేది అది సత్యం, ఈ మాయ అనేది జగత్ అనేది మిథ్య. సో వీటి రెండిటికి ఏమాత్రం అంటే బ్రహ్మన్ అనేది ఎప్పుడు మాయమోహితం అవ్వదు అని కూడా అంటారు. ఇప్పుడు మరి వీళ్ళే వ్యతిరేకంగా మాట్లాడతారు రెండు, అవునా? ఇప్పుడు మామూలుగా ఏమంటే మాయావాదులు ఉంటారు కదా, వాళ్ళు అంటారు కదా మనము ఇప్పుడు మాయా మోహితులం అయిపోయాము, మనం అసలైతే మనము బ్రహ్మన్ మనం కూడా భగవంతుడితో, ఆ బ్రహ్మన్ అంటే వాళ్ళకి భగవంతుడు అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. ఒకటేంటంటే రెండు రకాలు, కర్మి వాళ్ళు ఏంటంటే భగవంతుడు మనం ఒకటే అనుకుంటారు. అలా వాళ్ళు అనుకునేదంటే ఇప్పుడు కృష్ణుడు రాముడు కూడా మాయామోహితులు అయిపోయారు, అలా మోహితులు అయిపోయి వ్యవహరిస్తున్నారు సాధారణ మనుషులు అనుకుంటారు కొంతమంది. ఇంకా వీళ్ళు వచ్చేసి మాయావాదులు వచ్చేసి ఆ బ్రహ్మన్ అది మనం కూడా బ్రహ్మనే, అందులో విలీనం అయిపోవాలి, అదే మోక్షం. కానీ ఇప్పుడు మనము బ్రహ్మనే, అక్కడ పైన బ్రహ్మజ్యోతిలో ఉన్నది కూడా బ్రహ్మనే, అంతా ఒకటే. సో కానీ ఇప్పుడు మనం మాయామోహితులం అయిపోయాం. మరి మీరు బ్రహ్మన్ అయితే, మీరు భగవంతుడితో సమానమైతే, మీరు నారాయణుడైతే, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మరి మాయమోహితులు అయిపోయి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారండి అంటే వాళ్ళు అంటారు ఇది దరిద్ర నారాయణ అంటారు. వాళ్ళకు ఒక సిద్ధాంతం అనమాట. అంటే వాళ్ళు అందరూ నారాయణని, వాళ్ళ ప్రకారం అందరూ బ్రహ్మన్, అందరూ నారాయణ. కానీ పాపం కొంతమంది నారాయణలు మాయామోహితులు అయిపోయి ఇప్పుడు దరిద్రవస్థలో ఉన్న కారణంగా వారిని దరిద్ర నారాయణ అని వాళ్ళు అంటారు. ఇలా దరిద్ర నారాయణ అనే పేరు మొత్తం శాస్త్రాల్లో ఎక్కడ లేదు. మనకు ప్రభుపాల ద్వారా చాలాసార్లు చెప్తారు నారాయణుడు ఎప్పుడు దరిద్రుడు కూడా, ఎందుకంటే నారాయణుడి దగ్గర ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. సో నారాయణుడు ఎలా దరిద్రుడు అవ్వగలడు? సో ఇలాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు, దరిద్ర నారాయణ, ఇలాంటివన్నీ కొత్త కొత్త పదాలని ఇలాంటి కొంతమంది మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ అంటే కప్పలాంటి తత్వవేత్తలు వీరు ఇలాంటి సిద్ధాంతాలని సృష్టిస్తూ ఉంటారు అన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా భగవంతుడిని మాయా మోహితం చేయలేదు, కానీ మనం మోహితులు అవ్వగలం, కానీ భగవంతుడు మోహితులు అవ్వరు. అందుకనే మనకు తేడా అనేది, మనము భగవంతుడు తేడా ఉంది, అది వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళు నిరాకారవాదుల మాయావాదులు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు అన్నమాట. మనకి మన ఆచార్యులు శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ దీన్ని బాగా వర్ణిస్తారు. ఒక మంచి ఉదాహరణ ఇచ్చిద్దరు. ఆ ఉదాహరణ ఏంటంటే సూర్యుడు ఉదాహరణ. మనం చాలాసార్లు సూర్యుడు ఉదాహరణ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పుడు మనం ప్రతి శ్లోకంలో ఒక్కొక్క మంచి ఉదాహరణ చూసి డిస్కషన్ చేద్దామంట. సో సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడి నుంచి ఏమొస్తుంది? సూర్యకాంతి వస్తుంది, రోషిని, సూర్యకాంతి వెలుగు వస్తుంది కదా. అంటే అందులో కూడా పార్టికల్స్ ఉంటాయి మీరు చూస్తుంటే. సో అక్కడ నుంచి సూర్యకాంతి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు మాకు బయట చూసుకున్నాం అనుకోండి, మబ్బుగా ఉందన్నమాట. అంటే ఈరోజు మొత్తం మబ్బుగా ఉంది, సూర్యుడు ఇంకా రాలేదు. ఎందుకు? ఉదయించలేదు మనకి. సూర్యుడు ఎప్పుడో ఉదయించాడు, కానీ మనకు ఇక్కడ సూర్యకాంతి ఇక్కడ వరకు రాకుండా మధ్యలో కొన్ని మబ్బులు అడ్డుకున్నాయి ఈ ప్రాంతంలో. తద్వారా సూర్యకాంతిని ఆ మబ్బులు అడ్డుకోవడం ద్వారా సూర్యకాంతి, సూర్యుడి వెలుగు మన వరకు అందలేకపోతుంది. అంతేగాని సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉదయించాడు, అవునా? సో అలాగే ఒక్కొక్కసారి మంచు కురిసినప్పుడు కూడా సూర్యుడిని చూడలేకపోతాం, ఎందుకంటే ఆ మంచు సూర్యకాంతిని కప్పేస్తుంది అలా ఆ ప్రదేశంలో.
సో ఇక్కడ ఏంటంటే సూర్యుడు భగవంతుడైతే ఈ ఉదాహరణలో ఉమ్, సూర్యకాంతి అనేది సూర్యుడి నుంచి ఉత్పన్నమవుతుంది. సూర్యుడికి ఉండే లక్షణాలు వెలుగు, కాంతి అనే లక్షణాలు ఉన్నాయి. తాపము, వేడి, వెలుగు. సో ఈ సూర్యకాంత అంటే వెలుగుని అంటే సూర్యుడి వెలుగు, రోషిని ఏమంటాం మనం, లైట్ని సూర్యకాంతి అంటాం కదా. సో ఈ కాంతి, ఈ వెలుగు, దీనికి సూర్యుడు లాంటి లక్షణాలున్నా సూర్యుడి నుంచే వచ్చిన ఈ మబ్బులు దీన్ని కప్పేస్తున్నాయి, దీన్ని అడ్డుకుంటున్నాయి. ఈ మబ్బుల్ని మాయతో పోల్చారు, ఈ సూర్యకాంతిని మన జీవాత్మలతో పోల్చారు. మరి మబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సూర్యుడి ద్వారానే సృష్టించబడ్డాయి అవి కూడా. అవునా? మబ్బులు ఎలా తయారవుతాయి? సూర్యుడు నీళ్ళల్లో సూర్యకాంతి పడే కదా, మళ్ళీ ఆ సూర్యుడి యొక్క వేడికి ఆ నీరు ఆవిరైపోయి మబ్బులు తయారవుతాయి. మంచు కురిసేది కూడా అలాగే. సో ఈ మంచు, ఈ లేకపోతే ఈ యొక్క వాన, లేకపోతే ఈ యొక్క మబ్బులు, ఇవన్నీ కూడా సూర్యుడి ద్వారానే సృష్టించబడ్డాయి. అలాగే సూర్యకాంతి కూడా సూర్యుడి నుంచే వస్తున్నాయి, అంటే అన్నీ సూర్యుడి నుంచే వస్తున్నాయి. అవునా? కానీ ఎలాగైతే మబ్బులు సూర్యకాంతిని కప్పేసి మనకు సూర్యుడిని చూడలేకుండా, మనం దర్శనం చేసుకోలేకుండా చేస్తున్నాయో అలాగనమాట. అలాగే మాయ కూడా కొంతమంది బద్ధజీవుల్ని అలా వాళ్ళ చేతన్ని కప్పేసి మాయా మోహితులు చేసేస్తుంది. తద్వారా వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోలేరు, వాళ్ళ యొక్క స్వరూపాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఆ విషయాన్ని ఇక్కడ వర్ణించారు ఈ ఉదాహరణ ద్వారా. కానీ ఆ మబ్బులు ఎప్పుడు కూడా సూర్యుడిని ఏం చేయలేవు. అవునా? సూర్యుడు చాలా దూరం ఉన్నాడు. మనకు ఇప్పుడు ఇక్కడ పృథ్వీ ఉందనుకోండి, మబ్బులు చాలా దగ్గరలో ఉంటాయి మనకి. మనం ఏరోప్లేన్లో వెళ్తే కనిపిస్తాయి మబ్బుల నుంచి మీరు వెళ్ళొచ్చు ఏరోప్లేన్లోనా. కానీ సూర్యుడు చాలా దూరం ఉంటాడు. సో ఈ మబ్బులు సూర్యుడిని ఏం చేయలేవు. కానీ మనకేమనిపిస్తుంది, ఇక్కడ నుంచి కొంతమంది మూర్ఖులు వ్యక్తులే అనుకుంటారు ఇలా, ఈ మబ్బులు సూర్యుడి కన్నా చాలా పవర్ఫుల్, సూర్యుడిని కప్పేసాయి అని. సూర్యుడిని కప్పేయలేదు, సూర్యుడిని ఎవరు కప్పేయలేరు అలా మబ్బులు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాశారు, ఈ మబ్బులు కానీ, ఈ యొక్క మంచు కానీ, ఇది ఒక ప్రదేశంలో మాత్రమే. అవునా? ఇప్పుడు ఇక్కడ మబ్బుగా ఉంది కాబట్టి ఇక్కడ నేను సూర్యుడిని చూడలేకపోతున్నాను. కానీ వేరే ప్రాంతం వాళ్ళు ఇంకో కొన్ని కిలోమీటర్ల పక్కన వేరే నగరంలో, వేరే ఊర్లో, వేరే ప్రదేశంలో వాళ్ళు సూర్యుడిని చూడగలుగుతున్నారు, అక్కడ ఏం మబ్బులు లేవు. సో ఈ మబ్బులు అనేవి ఏంటంటే కొంత సూర్యకాంతిని ఒక ప్రదేశంలో కొంత సమయం వరకు అలా కప్పి ఉంచుతాయన్నమాట. అలా ఈ మాయా మోహితం అనేది, మాయ అనేది కొంతమంది బద్ధజీవుల్ని అలా బద్ధ అవస్థలో మాయమోహితమై చేసి ఉంచుతుందన్నమాట. కానీ సూర్యుడు ఏం చేయలేదన్నమాట. సో మనం నిన్న ఒక విషయం కూడా చర్చించుకున్నాం కదా, ఎందుకంటే సూర్యుడు కృష్ణుడితో సమానం అలా ఇప్పుడు ఉదాహరణలో. సో మనము అన్నీ సూర్యుడి నుంచి ఉత్పన్నమైనట్టే భగవంతుడి నుంచి అన్నీ ఉత్పన్నమయ్యాయి. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, మాయ, ఇంకా మనము బద్ధజీవులము, జీవాత్మలం అందరము. సో ఇవన్నీ కూడా తటస్థ శక్తి, బహిరంగ శక్తి, అన్ని శక్తులు. అది శక్తిమాన్ భగవంతుడు. అలాగే సూర్యుడి నుంచి అన్నీ ఇక్కడ ఉత్పన్నమయ్యాయి. సూర్యుడు శక్తిమాన్ అనమాట. సో ఆయన్ని ఎప్పుడు మబ్బులు ఏం చేయలేవు, సూర్యుడిని ఏం చేయలేవు. సూర్యుడి దగ్గర వెళ్తే మబ్బులు ఉండని కూడా ఉండవు, సూర్యుడి దగ్గర వరకు పోను కూడా లేవు, దానికి ముందే అవన్నీ ఆవిరైపోతాయి. అవునా? సో అందుకనే మరి ఎందుకండి ఇలా మబ్బులు ఎందుకు కొంతమంది జీవాత్మలను అంటే సూర్యకాంతిని అలా కప్పేస్తున్నాయి కదా, ఎందుకు మాయ మరి కొంతమంది జీవాత్మలను అలా మాయా మోహితం చేసేసి బద్ధవస్థలో ఇన్ని కష్టాలు అనుభవించేలా చేస్తుంది అంటే, ఎవరైతే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రం అనేది ఇచ్చారు, ఇక్కడ ప్రభుపాల్ వారు వర్ణిస్తున్నారు, ఎవరైతే వారికి ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారో వారికే ఇట్లా మాయ అనేది బద్ధవస్థలో వాళ్ళని మాయామోహితం చేసి ఉంచుతుందంట. సో ఇదే విషయం ఇక్కడ చెప్పారనమాట ఈ ఉదాహరణలో. అందుకనే మనము ఇక్కడ ఇంకోసారి కూడా చెప్తాం కదా, భగవంతుడిని మనము ఒక పెద్ద అగ్నితో పోలిస్తే చిన్న చిన్న అగ్ని కణాలు ఉంటాయి కదా, స్పార్క్స్తో జీవాత్మలను మనం పోలుస్తాం. ఆ స్పార్క్ అనేది ఎప్పుడైనా సరే అగ్నిలో ఉన్నంత వరకు వెలుగుతూ ఉంటుంది అగ్నితత్వంతో. కానీ ఆ స్పార్క్ వెళ్ళి ఎక్కడైనా తడి గుడ్డ మీద లేకపోతే నీళ్ళల్లోనే పడితే అది ఇంకా అక్కడ దాని యొక్క వెలుగుని ఆ అగ్నితత్వాన్ని ప్రదర్శించలేదు. అలాగే జీవాత్మ కూడా భగవంతుడి సంపర్కంలో ఉన్నప్పుడు, భగవంతుడి ధామంలో ఉన్నప్పుడు, లేకపోతే భగవత్ చేతనతో ఉన్నప్పుడు ఈ మాయామోహితం అవ్వదు.
ఎప్పుడైతే భగవంతుడికి మనము భిన్నంగా వెళ్ళి సపరేట్ అయిపోతామో అప్పుడు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఇలా మాయామోహితులం అయిపోతాం అన్నమాట. సో ఇంకా కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ శ్లోకంలో మనకి ఇక్కడ మైత్రేయుని క్లియర్ చేస్తారనమాట. భగవంతుడిని ఎప్పుడు మాయామోహితం చేయలేదు, మనని మాయామోహితం చేస్తుంది. భగవంతుడు సర్వశక్తిమాను, ఆయన గురించి ఇక్కడ క్లియర్ చేస్తారు సార్. ఈశ్వరుడు గురించి ఆయన ఎప్పుడు కూడా మాయామోహితం అవ్వడు అని. సో ఇప్పుడు జీవాత్మ గురించి నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఇంకో 2 ఉదాహరణలు ఇచ్చి బాగా వర్ణిస్తారు జీవాత్మ గురించి. యదర్థేన వినాముష్య పుంసాత్మా విపర్యయః ప్రతీయత ఉపదృష్టః స్వశిరశ్ఛేదనాదికః. శిరశ్ఛేదన అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ బద్ధ జీవాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ బద్ధవస్థలో ఎన్నో బాధలను అనుభవిస్తుంది. ఎందుకంటే తన యొక్క పరిచయాన్ని మర్చిపోయి అసలు తను ఎవరో తెలుసుకోలేక, సరిగ్గా అర్థం చేసుకోలేక, తప్పుగా అర్థం చేసుకొని ఈ బాధను అనుభవిస్తుంది. ఈ బాధలన్నీ అసలు లేవు. ఎలాగైతే ఒక వ్యక్తి స్వప్నంలో తన తలకాయ ఎవరో కోసేశారు, స్వప్నంలో ఎవరో తలకాయ తీసేసినట్టు వాళ్ళ తలకాయని చూసుకుంటున్నారు, తీసేసిన తలకాయని స్వప్నంలో. అలాంటిదన్నమాట ఈ పరిస్థితి. బద్ధజీవి యొక్క బాధలు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే బాధలు అటువంటివి. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఉదాహరణ ఇంకా మనం వర్ణిద్దామంట. అంటే ప్రభుపాల్ వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ స్కూల్ టీచర్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. స్కూల్లో టీచర్ ఉంటుంది కదా, ఒకసారి ఇలా అనొచ్చు. సో పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటే స్కూల్ టీచర్ ఏమంటుంది, మీరు ఎవరైనా ఎక్కువ అల్లరి చేశారంటే ఇప్పుడు తల తీసి అక్కడ వేలాడదీస్తాను, మీ తల తీసేసి అక్కడ వేలాడదీస్తాను పైన గుమ్మానికి అని చెప్తుంది. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, వెంటనే భయపడి అల్లరి చేయడం మానేస్తారు, సైలెంట్గా కూర్చుంటారు. నిజంగా టీచర్ అలా ఎవరైనా తలకాయ తీసేస్తుందా పిల్లలది? అలా ఏ తలకాయ తీయరు పిల్లలది ఏ టీచరు. కానీ ఎందుకు అలా చెప్తుంది? అలాగైతే వీళ్ళు అల్లరి చేస్తుంటే వాళ్ళకు కొంచెం గుణపాఠం నేర్పించడానికి, అలాగే కొంచెం వాళ్ళని అల్లరి చేయకుండా ఉండడానికి, అలా అన్నమాట. నిజంగా అయితే ఆ టీచర్ వాళ్ళని అలా ఎవరి తలకాయ తీసేది, అవునా? అలాగే ఈ టీచరు ఇక్కడ కంపేర్ చేసేది ఏంటంటే మాయతో, అల్లరి చేసే పిల్లల్ని మనతో, జీవాత్మలతో పోల్చుతున్నారు, ఇక్కడ పోల్చి చెప్తున్నారు. సో అలా మనను ఈ యొక్క మాయ అనేది ఎన్నో రకాల బాధలకు గురి చేస్తుంది. యాక్చువల్లీ మాయ మనని ఏం చేయదు, ఎందుకంటే మనం ఆత్మ కదా, మన శరీరం కాదు, మనం ఆత్మ. మాయ ఆత్మని ఏమీ చేయలేదు. ఆత్మని ఎవ్వరూ ఛేదించలేరు, అవునా? మనం భగవద్గీతలో చదువుకున్నాం. సో మాయం ఆత్మని ఏం చేయదు. మరి మనం ఎందుకు బాధలు అనుభవిస్తున్నాము అంటే దాన్ని వచ్చే శ్లోకంలో కూడా ఉంది. కానీ మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనం ఇలా తప్పుగా మన యొక్క స్వతంత్రాన్ని ఉపయోగించుకొని అల్లరి చేస్తున్నాం కదా, అందుకనే ఇలా మోహితం చేసేసింది మాయ మనని. సో ఆ మోహిత అవస్థలో మనము ఈ శరీరం అని ఆలోచించుకుంటాము. తద్వారా మాయ ఇచ్చే బాధలని శరీరానికి, కష్టాలు వచ్చేవని శరీరానికి. కానీ మనం ఇప్పుడు శరీరం అనుకుంటున్నాం కనుక ఆ కష్టాలని కూడా అనుభవిస్తున్నాం. సో మనం ఇప్పటివరకు ఎన్నోసార్లు విన్నాము, నేను ఆత్మ, నేను శరీరం కాదు అని. అయినా కానీ ఈరోజు కూడా మనకి శరీరానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, మనకు కడుపు నొచ్చిందనుకోండి, ఇప్పుడు కూడా మన ఆ బాధను అనుభవిస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకున్నాము, కానీ ఇంకా అది మనకు ఆ ఆత్మ సాక్షాత్కారం అనేది సంపూర్ణంగా అవ్వలేదు. మనం దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని పాటిస్తున్నాం. ఇంకా మనము సంపూర్ణంగా ఉన్నత స్థాయికి ఆధ్యాత్మికంలో చేరుకోలేదు, మనం ప్రయాణిస్తున్నాం, దారిలో ఉన్నాం. కనుక మనకేంటంటే కొంచెం అయినా కానీ ఒక సంపూర్ణంగా బద్ధవస్థలో ఉన్న వ్యక్తి కన్నా మనం తక్కువ కష్టం అనుభవిస్తాం, ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనకు కొంచెం అర్థమవుతుంది, ఓకే మన ఆత్మ ఇది, మన శరీరం కష్టం కలుగుతుంది అని. మనకి శరీరంతో ఇంకా ఆసక్తి ఉంది కనుక ఆ కష్టాన్ని కొంచెం ఇంకా రుచి చూడాల్సి వస్తుంది అన్నమాట. కానీ ఎలాగైతే ఈ యొక్క తలకాయ చూడడం అనేది ఎలాగొక కాల్పనిక విషయము, అది నిజంగా అసలు మీరు మీ తలకాయని మీరు చూడగలరా? అంటే ఎవరైనా మీ తలకాయ తీసేస్తే మీరు అది చూడగలరా? మీరు ఎలా చూస్తారు? మీ కళ్ళు కూడా ఈ తలకాయలోనే ఉన్నాయి కదా. సో ఈ తలకాయను ఎవరైనా తీసేసేయడం, అది మీరు చూస్తున్నారు అంటే అదంతా కాల్పనికం, అది ఓన్లీ స్వప్నంలోనే సంభవం, అది నిజ జీవితంలో సంభవం కాదు. అలాగే అన్నమాట ఈ విషయం కూడా.
సో ఇలా అనుకోవడం కూడా ఒక విధంగా చెప్పాలంటే మాయా మోహితమై ఇలా అనుకుంటారు కొంతమంది. ఏమని? నేను భగవంతుడితో సమానం అనుకోవడం కూడా ఇటువంటి కాల్పనిక విషయం మాత్రమే. ఎందుకంటే మనం ఎప్పుడు భగవంతుడితో సమానం కాలేం కనుక, అది కల్పనలో మాత్రమే. సో ఇది మాయ యొక్క బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే ఏం తెలుసా? ఇంకా ఎలాగైనా బద్ధవస్థలో వీడు ఉండాలంటే ఇంకా నువ్వే భగవంతుడు అని నీకు ఈ మోహితం అయిపోయావు అనుకోను, మాయామోహితుడు అయిపోయి అనుకుంటాం. ఇంకా నేనే భగవంతుడు అనుకున్నావు అంటే ఇది ఇంకా హయ్యెస్ట్ వెపన్ అనమాట మాయది. ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తారు. సో మనము ఏ అవస్థలో ఉన్నా సరే, ముక్త అవస్థలో ఉన్నా బద్ధ అవస్థలో ఉన్నా ఎప్పుడు మనం భగవంతుడికి చేస్తున్నాం సేవ. ముక్త అవస్థలో ఉన్నప్పుడు భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేసుకుంటాము. ఇప్పుడు భగవంతుడికి డైరెక్ట్గా సేవ వద్దనుకొని మనం వినలేదనుకోండి భగవంతుడి మాట, మామూలుగా దాని ద్వారా మనం ఏదో సపరేట్గా మనం ఎంజాయ్ చేద్దాము, సపరేట్గా నేను వ్యతిరేకంగా చేస్తాను పనులని. అప్పుడు ఎలాగైతే ఒక పిల్లలు అల్లరి చేస్తే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినలేదనుకోండి, బాగా మంచిగా చెప్తే తల్లిదండ్రులు, పిల్లలు వినకపోతే ఏం చేస్తారు? ఆ పిల్లల్ని ఒక ట్యూషన్ టీచర్కి అప్పచెప్తారు. అప్పుడు ఆ ట్యూషన్ టీచర్ రెండు దెబ్బలేసి వాళ్ళని సరిగ్గా చెప్తే అప్పుడు ట్యూషన్ టీచర్ మాట వింటారు అనమాట పిల్లలు. లేకపోతే ఇప్పుడు మామూలుగా హాస్టల్ వేసేస్తారు. ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నారని హాస్టల్ వేసేస్తే వాడు సరిగ్గా డిసిప్లిన్ నేర్చుకుంటాడని, క్రమశిక్షణ నేర్చుకుంటాడని. అలా అన్నమాట. మనకు ఇక్కడ హాస్టల్ వేసేసారు. ఇక్కడ ఇప్పుడు మాయ టీచర్ అనమాట. సో మనకు డిసిప్లిన్ నేర్పిస్తుంది. సో అందుకనే మనం ఇప్పుడు ఆ టీచర్ మాట వింటున్నాం, ట్యూషన్ టీచర్ మాట. కానీ ఆ పిల్లవాడు ట్యూషన్ టీచర్ మాట విన్నా కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ అమ్మ నాన్న మాట విన్నట్టే. ఎందుకంటే ఆ ట్యూషన్ టీచర్ కానీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల ఆ ట్యూషన్ టీచర్ని పెట్టించారు. అలాగే భగవంతుడు ఈ మాయను పెట్టాడు మనల్ని సరిగ్గా చేయడానికి. సో మనం భగవంతుడు డైరెక్ట్గా సేవ చేసుకోలేట్లేదు, భగవంతుడు మాట వినట్లేదు. సరే, మాయ మాట వినాల్సి వస్తుంది ఇప్పుడు మనకి. అలా ఇండైరెక్ట్గా భగవంతుడి మాటే విని సేవ చేసుకోవడం. అందుకే మనం డైరెక్ట్గా సేవ చేసుకుంటే ఇన్ని కష్టాలను అనుభవించే అవసరం ఉండదు అన్నమాట. ఇంకొక మంచి ఉదాహరణ నెక్స్ట్ శ్లోకంలో, యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః దృశ్యతే సన్నపి ద్రష్టుర్ ఆత్మనోనాత్మనో గుణః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జలంలో యథా జలే, ఎలాగైతే జలంలో చంద్రమసః, ఒక చంద్రుడి యొక్క ప్రతిబింబం నీళ్ళలో పడుతుంది కదా, కంపన అంటే ఇప్పుడు నీళ్లు కదిలినప్పుడు ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం కూడా కదులుతుంది, అవునా? అలాగే ఒక వ్యక్తి ఈ యొక్క భౌతిక దేహంతో, భౌతిక విషయాలతో కానీ భౌతిక దేహంతో సంబంధం కుదుర్చుకోవడం కారణంగా ఈ భౌతిక దేహానికి ఏం జరిగినా అతను కూడా కంపించిపోతున్నాడు. సో ఆ విధంగా అన్నమాట. ఎలాగైతే ఇప్పుడు అక్కడ నీటి కదలికతో ప్రతిబింబం కదులుతుంది, కానీ అక్కడ యాక్చువల్లీ చంద్రుడేం కదలట్లేదు, చంద్రుడు అక్కడ పైన ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రతిబింబము ఆ నీటి తో సంబంధం ఉండడం కారణంగా ఆ నీరు కదలడం ద్వారా ప్రతిబింబం కూడా కదులుతుంది, కానీ యాక్చువల్గా అయితే చంద్రుడేం కదలట్లేదు. సో అలా మనం కూడా ఈ యొక్క భౌతిక దేహంతో ఉన్న సంబంధం కారణంగానే భౌతిక దేహం ద్వారా మనం కూడా రకరకాల కష్టాలను అనుభవిస్తున్నాం. సో ఈ యొక్క భౌతిక దేహంతో మనం ఆసక్తి, ఈ యొక్క భ్రమలో ఉన్నంతకాలం, నేను భౌతిక దేహాన్ని అనే భ్రమలో ఉన్నంతకాలం ఇలా మనము భౌతిక జగత్తులో జరిగే అన్ని కష్టాలని కూడా అనుభవించవలసి వస్తుంది అని ఇక్కడ రాశారు. సో నెక్స్ట్ చూద్దామంట. సవై నివృత్తి ధర్మేణ వాసుదేవానుకంపయా భగవద్భక్తి యోగేన తిరోదత్తే శనైరిహ. సో ఇప్పటివరకు ప్రాబ్లం గురించి బాగా చర్చించుకున్నాము. అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకున్నాము, ముందు సమస్య ఏంటో, మరి ఆ సమస్యకి సమాధానం ఏంటి, పరిష్కార మార్గం ఏంటి, దాన్ని ఇక్కడ సూచిస్తున్నారు మైత్రేముని 12, 13, 14 శ్లోకాల్లో. ఇది చాలా ఇంపార్టెంట్. సో సొల్యూషన్ ఏంటి అంటే భక్తి యోగా, అదే ఇక్కడ రాశారు. భగవద్భక్తి యోగేన సవై నివృత్తి ధర్మేన. సో మనం ఏంటంటే ఈ యొక్క అన్ని భౌతిక బంధనాలు, సమస్యల నుంచి ముక్తులు అవ్వాలంటే దానికి ఈ యొక్క భ్రమ
ఈ యొక్క మాయా మోహితం నుంచి కూడా ముక్తులు అవ్వాలంటే మనము వాసుదేవానుకంపయ అంటే వాసుదేవ యొక్క అనుకంప. వాసుదేవ అంటే కృష్ణుడి యొక్క అనుకంప అంటే కృప, అనుగ్రహం. భగవంతుడి యొక్క కరుణ, అనుగ్రహం, కృప ద్వారానే మనము ఈ యొక్క భౌతిక మోహ మాయ నుంచి కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు అంట. మరి భగవంతుడు ఎప్పుడు కృపను ప్రసాదిస్తాడు? భక్తి యోగన. భగవద్భక్తి యోగన. ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటామో, భక్తి అంటే సేవ, భగవత్ సేవ. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభుపాద వాలికర్ రాశారు, బాగా జ్ఞానాన్ని సేకరిస్తారు, పుస్తకాలు చదివేస్తూ ఉంటారు, లెక్చర్లు కూడా వినేస్తూ ఉంటారు, జ్ఞానం బాగా పెరిగిపోయింది, అన్ని జ్ఞానం తెలుసు, ఏ పురాణంలో ఏముంది, మహాభారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది, భగవద్గీతలో ఏముంది, అన్ని శ్లోకాలు వచ్చు, అన్ని జ్ఞానం నిండిపోయింది. కానీ నిజ జీవితంలో వాళ్ళు వాటిని ఏమి వాడుకలోకి తీసుకురావాలి. వారు నేర్చుకున్న విషయాన్ని వాళ్ళ నిజ జీవితంలో మాలలు కూడా జపం చేయరు. ప్రతిరోజు పుస్తకాలు చదివేస్తుంటారు కానీ మాలలు చేయరు. మీరు ఏం చేస్తున్నారంటే, భాగవతం అన్ని 10వ స్కందం కూడా చదివేశాను, 12వ స్కందం కూడా అయిపోతుంది. ఓకే, మరి ఎన్ని మాలలు చేస్తున్నారంటే, మాలలు ఏం చేయట్లేదు. ఇంకా మరి 4 నియమాలు పాటిస్తున్నారు, 4 నియమాలు అవన్నీ ఏం పాటించట్లేదు. సో ఓన్లీ జ్ఞానాన్ని సేకరించడమే కాకుండా ఆ జ్ఞానాన్ని మనం నిజ జీవితంలో కూడా దాన్ని ఉపయోగించాలన్నమాట. సో అలా భగవంతుడికి ఉపయోగించుకుంటే మన జ్ఞానాన్ని, తద్వారా ఏం జరుగుతుందంటే ఈ భక్తిలో మనకు అనుగ్రహం అనేది దొరుకుతుంది. అది ఎలా అనేది కూడా నెక్స్ట్ శ్లోకాల్లో ఇస్తున్నారు మనకి. లేకపోతే మనం ఓన్లీ జ్ఞానాన్ని మాత్రమే, ఎందుకంటే భక్తి అనేది ప్రాక్టికల్ యాక్షన్ అన్నమాట. అది ఓన్లీ థియోరీ మాత్రమే కాదు. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యదేంద్రియో పరమోత ద్రష్ట్రాత్మని పరేహరౌ విలీయంతే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఇంద్రియాలు భగవంతుడి సేవలో నియుక్తమై సంతుష్టపడతాయో, సంతృప్తికరంగా భగవంతుడి సేవలో నిమగ్నమై సంతుష్టిని అనుభవిస్తాయో, అప్పుడు అన్ని రకాల భౌతిక బాధలు నుంచి వాళ్ళు ముక్తులైపోతారు. అలాగైతే ఒక మంచి నిద్ర, సంసుప్తస్యేవ కృత్స్నశః. ఎవరైనా బాగా గాఢంగా నిద్రలో మునిగిపోయారనుకోండి, అన్నీ మర్చిపోతారు కదా. ఎన్ని రకాల కష్టాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా అన్నీ మర్చిపోతారు కదా. అంటే ఇంకేం మనకి అనుభవం అనేవి ఉండవు అప్పుడు, గాఢంగా నిద్రపోయినప్పుడు. అలాగే మనం భగవత్ సేవలో మన ఇంద్రియాల్ని సంపూర్ణంగా యుక్తం చేసినప్పుడు, యతేంద్రియో పరామో, ఇంద్రియాలన్నింటినీ కూడా పరమ భగవంతుడి పైన, పరమాత్ముడి సేవలో మనము నియుక్తం చేసినప్పుడు, అలాగే మనం అన్ని భౌతిక సమస్యలు ఇవన్నిటి గురించి కూడా మనము ముక్తులైపోతాం. అవన్నీ కూడా మనం ప్రభావితం చేయలేవు, మాయామోహితం అవ్వలేమన్నమాట. ఎందుకంటే మన ఇంద్రియాలు ఏంటంటే దానికి ఎంగేజ్మెంట్ కావాలి. మనము కళ్ళు, మనస్సు ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకుంటే ఏదో చూడాలనుకుంటుంది, చెవులు ఏదో వినాలనుకుంటుంది, నోరు ఏదో మాట్లాడాలనుకుంటుంది, ఏదో రుచి చూడాలనుకుంటుంది, మనస్సు ఎప్పుడు ఏదో ఆలోచించాలనుకుంటుంది. సో అందుకనే వాటిని మనం సైలెంట్గా ఉండమంటే ఉండవు అవి. అందుకే ప్రభుపాద వారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు, దీనికి మంచి ఉదాహరణ. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒక చిన్న బాబు ఉన్నాడు, చిన్న పాప. సో ఒక చిన్న పిల్లలు వాళ్ళు బాగా ఏదో ఒకటి ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఊరికే కూర్చోలేరు. మీరు ఊరికే కూర్చోండి అంటే కూర్చోరు అనమాట. ఏదో ఒకటి తీస్తుంటారు, ఏదో ఒకటి ఎగురుస్తూ ఉంటారు, ఏదో ఒకటి తించుతూ ఉంటారు, ఏదో ఒక అల్లరి పనులు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏ అల్లరి పనులు చేయకుండా, ఏవి విరగొట్టకుండా, ఏమి తప్పుడు కార్యాలు చేయకుండా, ఇలా ఏవి ధ్వంసం చేయకుండా ఉండాలి అంటే వాళ్ళని మీరు ఊరికే ఏం చేయొద్దు, ఊరికే కూర్చో అంటే ఒక 2 నిమిషాలు కూడా కూర్చోలేరు వాళ్ళు సరిగ్గా. మీరు అక్కడ చెప్పి కూర్చున్నంత వరకు ఉంటారు అంతే. మీరు అటు ఇవ్వగానే మళ్ళీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇంద్రియాలు అలా అనమాట. అందుకనే మనం ఏం చేయాలి మరి అలాంటి పిల్లలకంటే, బాగా యాక్టివ్గా ఉంటారు కదా కొంతమంది, ఇవాళ రేపు ఇంకా హైపర్ యాక్టివ్. సో అలా చాలా యాక్టివ్గా ఉన్న పిల్లల్ని మనం ఊరికే కూర్చో అనడం అనేది సొల్యూషన్ కాదు. సమాధానం ఏంటంటే వాళ్ళకు ఒక మంచి ఎంగేజ్మెంట్ ఇవ్వడం, సరైన పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి సరైన ఒక మంచి కార్యాన్ని చేయమని చెప్పామనుకోండి. మీరు నువ్వు ఇలా చేయని వాళ్ళు చేసేస్తారు. వాళ్ళ దగ్గర బాగా ఎనర్జీ ఉంది, చేయాలనే ఉత్సాహం ఉంది, కానీ వాళ్ళకి మనం డైరెక్షన్ ఇచ్చామనుకోండి, నువ్వు ఇది చెయ్యి,
ఏదైనా మంచి పని గురించి నేర్పించి ఇలా మంచి విషయం గురించి పాటించమని చెప్తే వాళ్ళు పాటిస్తారు. అలా వాళ్ళ యొక్క ఇంద్రియాలని, వాళ్ళ యొక్క బుద్ధిని, వాళ్ళకున్న బుద్ధిని, తెలివిని, ఇంద్రియాలని, శరీరాన్ని ఏదో ఒక పనిలో, సరైన పనిలో పెట్టామనుకోండి, అందులో వాళ్ళు వ్యస్తంగా ఉండిపోతారు, అల్లరి చేయరు, ఇంకా వేరే పనులను కూడా వేరే కార్యాలను కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అన్నమాట. అలాగే మనం కూడా మన ఇంద్రియాలని, ఒకవేళ మనస్సుని, ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో పెట్టేస్తే అప్పుడు ఇంకా ఏ సమస్యలు, మనకి ఇలాంటి భౌతిక సమస్యలు ఉండకుండా ఉంటాయి. క్విజ్ క్వశ్చన్స్ అండి. అవునండి, అక్కడ డివోటీ చేసేవారు క్విజ్ క్వశ్చన్స్, వెంకటరమణ ప్రభుని హైదరాబాద్ నుంచి. ఇప్పుడు అక్కడ అన్ని వరదలు వచ్చాయంట, హైదరాబాద్లో చాలా వరదలు వచ్చేసి వాళ్ళ ఇంట్లో కూడా అన్ని వాటర్ వచ్చేసాయి. అందుకే ఇప్పుడు అక్కడ వైఫై ఆయనకి లేదనమాట, ఇంటర్నెట్ కూడా. సో అతను వేరే దగ్గర షిఫ్ట్ అయ్యారు. సో అందుకనే కొన్ని రోజుల నుంచి క్విజ్ రావట్లేదు. మేబీ తర్వాత కొంచెం అక్కడ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము. లేకపోతే ఎవరైనా వాలంటీర్ చేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు, నేను వాళ్ళని గైడ్ చేస్తాను. క్విజ్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు నన్ను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ శ్లోకం చూద్దామంట, కానీ ఇంపార్టెంట్ శ్లోకం ఇది, చాలా మంచి శ్లోకం కూడా. అశేష సంక్లేశ సమం విదత్తే గుణానువాదాశ్రవణం మురారే కిం వా పునశ్చరణారవింద పరాగసేవారధిరాత్మలబ్ధ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అశేష సంక్లేశ సమం విదత్తే, ఎన్ని రకాల క్లేశాలు ఉన్నా, అశేషమైన క్లేశాలు ఉన్నా మీకు సమం విదత్తే, అన్నీ తొలగిపోతాయి. గుణానువాదాశ్రవణం మురారే, భగవంతుడి యొక్క గుణాలను మీరు శ్రవణం చేస్తే చాలు. మీరు బద్ధవస్థలో ఉన్నవారు కూడా, నార్మల్ మనుషులు, మన సాధకులు కూడా, ఇంకా మనం శుద్ధ భక్తులు అవ్వకున్నా కానీ, మనం ఇంకా భక్తి మార్గంలో కొత్తగా ఉన్నా కానీ, భగవంతుడి విషయాల్ని శ్రవణం చేయడం ద్వారా ఎన్నో భౌతిక కష్టాలని మనము అధిగమించవచ్చు, వాటి నుంచి ఉపశమనం మనకు దక్కుతుంది. అటువంటిది కిం వా పునశ్చరణారవింద పరాగసేవారతిరాత్మలబ్ధ, అటువంటిది కిం వా పునశ్చ, ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పాలి, ఎవరైతే పరాగ సేవ రతిరాత్మలబ్ధ, భగవంతుడి సేవ పట్ల రతి, ఆకర్షణ, ఆసక్తి ఉత్పన్నమైపోయి వారి సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారో వారి గురించి ఇంకా చెప్పని అవసరమే లేదు. అంటే మనం ఇంకా బద్ధవస్థలోనే మనం భగవంతుడి సేవలో, భగవంతుడి యొక్క గుణగానాల్ని విని మనము ఎన్నో భౌతిక బాధల్ని మర్చిపోతామే. అటువంటిది ఎవరైనా భగవంతుడి పట్ల ఆసక్తి పెరిగి భగవంతుడి సేవలో, భక్తిలో నిమగ్నమైపోయి ఉన్నవారు, మరి వారి గురించి అడగడమే ఇంకా అవసరం లేదు, వాళ్ళ ఆనందంలో మునిగి తేలుతున్నారు. సో భౌతికంగా వాళ్ళకు అతీతులు, ఇంకా భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందంటే సంబంధమే లేదు వాళ్ళకి. సో అలా అనమాట. సో ఇక 2 స్థాయిలు చెప్పారు, 2 స్థాయిల భక్తుల గురించి ఇక్కడ చెప్పేస్తారు. అంటే ఇద్దరికి ఇది వర్తిస్తుంది, ఇద్దరికి లాభదాయకమే భక్తి అనేది మార్గం. సో అదనమాట. ఒకటి ఫస్ట్ స్టేజ్ సాధక, మనం ఇప్పుడు ఇంకా సాధక స్టేజ్లో ఉన్నాం, అంటే ఇంకా అనర్థాలు ఉన్నాయి, ఇంకా కొంచెం ఆసక్తులు ఉన్నాయి, భౌతిక ఆసక్తులు ఉన్నాయి, ఇంకా అనర్థాలు ఉన్నాయి, అలా ఉన్నాయి. కానీ అయినా కానీ మనం భక్తి చేసుకుంటే మనకు లాభమే, మనకు ఉపశమనం అనేది కలుగుతుంది భౌతిక సమస్యల నుంచి. అలాగే ఇంకా రాగ భక్తి, టాప్ మోస్ట్ ఉత్తమ శుద్ధ భక్తులు. రాగభక్తి అంటే వాళ్ళకి ఇంకా భగవంతుడి పట్ల రాగ అంటే రతి అన్నది ఉత్పన్నమైంది అన్నట్టు. వాళ్ళకి ఏం చెప్పనవసరం లేదు, రోజు మీరు 16 మాలలు చేయాలి, మీరు రోజు భగవంతుడి ఒక భాగవతం క్లాస్ వినాలి, భగవద్గీత క్లాస్ వినాలి అని వారికి ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వతహాగానే 24 గంటలు భగవత్ చింతనలో, భగవత్ సేవలో నిమగ్నమై ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి అనేది ఉత్పన్నమైంది, టేస్ట్ ఉత్పన్నమైంది అనమాట. అలా సో వాళ్ళు రాగభక్తి స్టేజ్. వీటి గురించి ఇంకా విస్తృతంగా మనకు భక్తి రసామృత సింధులో బాగా వస్తుంది. సాధనా భక్తి, రాగానుగ భక్తి, ఇవన్నీ కూడా మనము ఉపదేశామృతం తర్వాత దాన్ని చర్చించుకుంటాం అనమాట. భక్తి రసామృత సింధు అప్పుడు చూద్దామంట మిగతా డీటెయిల్గా. సో ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిద్దాము. రేపు నాకు ఇంకొక మందిరం వాళ్ళు ఇన్వైట్ చేశారు క్లాస్ కోసం అనేసి, అక్కడ భాగవతం క్లాస్ ఇవ్వమని ఆన్లైన్లో. సో నేను వేరే క్లాస్ అంటే వేరే మందిరంలో అదే కనుక ఇస్తే రేపు మనకి భాగవతం క్లాస్ ఇలా లైవ్ ఉండకపోవచ్చు, చూస్తాను నేను. వీలైతే నేను ఏదైనా రికార్డింగ్ చేసి పెట్టగలిగితే పెడతాను, ఐ విల్ ట్రై.
లేకపోతే ఎల్లుండి మాత్రం మనం తప్పకుండా కలుస్తాము. ఓకే, రేపు ఈవినింగ్ కూడా వీలైతే నేను చూస్తాను ఉపదేశామృతం క్లాస్ తీసుకోవడానికి ఒకవేళ. హరే కృష్ణ. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై. నితాయ్ గో సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.